సో హాయ్ వర్స్ వెల్కమ్ టు టాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. రీసెంట్గా వచ్చిన పెద్ది మూవీ ఎలాంటి సిక్స్లు కొట్టిందో మనం చూసాం. సో ద సేమ్ టైం ట్రైలర్ కట్లో నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్ అన్న హర్షిత్ అయితే మనతో ఉన్నారనమాట. సో ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు, సో పెద్దిలో అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సో హర్షిత్, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ అన్న, హౌ ఆర్ యూ? ఫైన్. సో పెద్ది సక్సెస్ ఎలా అనిపిస్తుంది? సో ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ పెద్ది. ఎందుకంటే చరణ్ అన్న, బుచ్చిబాబు గారు, అందరూ టెక్నీషియన్స్ చాలా కష్టపడి తీశారు. ఇలాంటి ఒక ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ తీయడం చాలా కష్టం. అండ్ జనాలకి నచ్చటం, వాళ్ళ హార్ట్కి టచ్ అవ్వడం అనేది అది ఇంకా నెక్స్ట్ లెవెల్. బట్ అది అన్నీ మ్యాచ్ చేసుకుని బుచ్చిబాబు గారు అయితే పర్ఫెక్ట్గా తీశారనమాట మూవీని. ఓకే, సో పెద్ది డైలాగ్తో వైరల్ అయ్యావు. సో ఆ డైలాగ్ చెప్పి స్టార్ట్ చేయి. ఉన్నాడు సార్ నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. సూపర్. సో దాంతోపాటు ఇంకో డైలాగ్ చెప్తాను. ఒకే పని చేసేనాకి, ఒకే నాకు బతికేనాకి, ఇంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, పుడతామా ఏంటి మళ్ళీ. అంత పెద్ద సినిమాలో అవకాశం రావాలంటే చాలా కష్టం. సో అది ట్రైలర్ కట్లో పడ్డావు. సో ఎలా అవకాశం వచ్చింది, ఏంటి జర్నీ ఏంటి? సో ఏం జరిగిందంటే స్టార్టింగ్ మనకి పబ్లిక్ ఆడిషన్స్ పెట్టారు కదా. సో ఫస్ట్ ఆ పబ్లిక్ ఆడిషన్స్ ఇచ్చాను. దాని త్రూ కాల్ రాలేదు ఫస్ట్. దాని తర్వాత ఇంకో కాస్టింగ్ ఏజెన్సీ మోడల్స్ వరల్డ్ అని ఉంటే వాళ్ళ త్రూ ఆడిషన్స్ ఇచ్చాను. మళ్ళీ సెలెక్ట్ చేసి పిలిచారనమాట షూట్ లొకేషన్ దగ్గరికి. సో నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక 15 మెంబర్స్ వచ్చారనమాట సెట్ దగ్గరికి. సో డైలాగ్స్ ఉంటే మీ అందరికీ ఇది ఒక 1 డే షూట్ అని చెప్పేసి పిలిచారనమాట. సెట్లోకి వెళ్ళాము. బుచ్చిబాబు గారు ముందు అందరినీ చూసుకున్నారు. ఓకే ఓకే అని చెప్పి ఫస్ట్ డే ఏమో ఆ రన్నింగ్ సీన్ తీశారనమాట. ఒక అబ్బాయి చెప్తాడు కదా, నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్ అని చెప్పి. సో ఫస్ట్ డే అది తీసుకున్నారనమాట. సో ఆ డైలాగ్ కూడా చూసుకున్నారు. 15 మందిలో ఎవరు బాగా చెప్తున్నారు, ఎవరు సూట్ అవుతున్నారు అని చెప్పేసి. సో ఫస్ట్ నాకు కూడా ఇచ్చారనమాట ఆ డైలాగ్. చెప్పాను, బట్ నా బాడీ లాంగ్వేజ్కి నాకు సూట్ అవ్వలేదని చెప్పేసి ఆ అబ్బాయికి ఇచ్చారు. సో మళ్ళీ ద నెక్స్ట్ డే షూట్ ఉందని చెప్పారు. యాక్చువల్లీ 1 డే చెప్పారు, బట్ 2 days అన్నారు. వెళ్ళాను. సో మార్నింగ్ తీసుకెళ్ళారు అనమాట డైరెక్టర్ దగ్గరికి. అప్పుడు ఇచ్చారనమాట ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్ అని. ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ ఎవరైతే బాగా చెప్తున్నారో చూసుకున్నారు 15 మెంబర్స్లో. సో అలా ఒకసారి కూడా కాదు, ప్రతి ఒక్కరిని 3 సార్లు చెప్పించారనమాట ఎవరు బాగా చెప్తున్నారని. నేను దాని తర్వాత ఒక్కొక్కరికి పేరు పెడతా ఉన్నారనమాట. ఈ పేరు సెట్ అవ్వట్లేదు, ఈ పేరు సెట్ అవ్వట్లేదు, ఈ అబ్బాయికి అప్పల్ నాయుడు అని చెప్పి పెడదాం, ఈ అబ్బాయికి గోవింద్ అని పెడదాం అని చెప్పి అలా డిస్కస్ చేస్తూ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు సీన్లో కూడా సార్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 days షూట్లోనే ట్రైలర్లో పడినావు. ఎందుకంటే నువ్వు చేసిన చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ ఆ ట్రైలర్లో చూపించేది 3 minutes. అందులో నిన్ని దాదాపు ఒక 5-6 seconds ఉన్నావు. సో నువ్వు ట్రైలర్లో చూసుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? కామెంట్స్ ఎలా వచ్చాయి మీ బంధువుల నుంచి, మీ ఫ్రెండ్స్ నుంచి? సో ఏం జరిగిందంటే ఫస్ట్ నేను ఆ డైలాగ్ చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇంత బిగ్ ఫిలింలో అది ట్రైలర్లో రావడం ఇంకా బిగ్ థింగ్. అసలు ట్రైలర్లో వస్తానని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. నేను 18th రోజు ట్రైలర్ రిలీజ్ చేస్తే చూస్తూ ఉన్నాను. సడన్గా ఈ గ్రౌండ్లో ఈ ఊర్లో పెద్ద ఏమైనా దేవుడా కాదు సార్, గ్రౌండ్లో దేవుడు అంటూ ఇంకా మొత్తం ఈ డైలాగులు వస్తుంది. అసలు చాలా హ్యాపీ అనిపించింది చూసుకోవడం స్క్రీన్ మీద. చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. చాలా గూస్ బంప్స్ వచ్చాయా? నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈవెన్ స్టార్టింగ్ అక్కడ నాకు సెట్లో కూడా చెప్పింది ఏంటంటే, మూవీలో స్టార్టింగ్ నీ డైలాగ్ ఉంటుంది, నువ్వు ఇది టైటిల్ కార్డ్కి ముందు ఉంటుంది, ఇది పెద్దికి ఫస్ట్ ఎలివేషన్ ఫస్ట్ పెద్ది అనే వర్డ్ నీ నోట్లో నుంచి వస్తుంది సినిమాలో అని చెప్పేసి చెప్పారు. తర్వాత డబ్బింగ్కి వెళ్ళినప్పుడు అవును స్టార్టింగ్ సినిమాలోనా అసలు ఫస్ట్ పెద్ది నా మూవీ లిస్ట్లో లేదు అసలు. తర్వాత అనుకోకుండా వచ్చి అది ఇంత పెద్ద మెమరీలో అవుతుంది, లైఫ్ టైం గుర్తుండిపోయి ఒక ఫిలింలో అవుతుంది అని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈవెన్ షూట్ టైంలో కూడా బొమ్మని రాణి గారితో చేశాను కదా, ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి సపోర్టివ్గా. నేను పెద్ద సార్ అంటే
కమాన్ పెద్ది కమాన్ నైస్ నైస్ 1 more టేక్ సార్ అని చెప్పి బుచ్చిబాబు గారు ఓకే ఓకే నో ప్రాబ్లం కమాన్ అని చెప్పి ఆయన కూడా చాలా సపోర్టివ్గా చాలా ఎక్సైటెడ్గా మస్తు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఈవెన్ అంత ఏజ్డ్ అయినా కానీ అంత ఎనర్జెటిక్గా అంత ఎంతూజియాజం చూపించడం అనేది దట్స్ ఎ టఫ్ థింగ్ అసలు యాక్చువల్లీ. ఓకే, సో బుచ్చిబాబు గారు ఎలా ఉండేవాళ్ళు సెట్లో, మీతో ఎలా మాట్లాడేవారు? నిజం చెప్పాలంటే సెట్లో అయితే సీరియస్గానే ఉంటారు చాలా. సీరియస్గా? ఎందుకంటే ఇప్పుడు ఆయన అంతా కష్టపడి అంత చేస్తున్నప్పుడు ఇంత బిగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు సీరియస్గానే చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఆఫ్ సెట్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు సీన్ కాకుండా షూటింగ్ లేకుండా ఉన్నప్పుడు పక్కన ఇప్పుడు బ్రేక్స్ ఉంటాయి కదా, లంచ్ బ్రేక్ కానీ అలా ఒక స్మాల్ ఒక 5-10 minutes గ్యాప్ ఉన్నప్పుడు అప్పుడైతే ఫ్రీగానే ఉంటారు అనమాట. షూటింగ్లో మాత్రం చాలా చాలా సీరియస్గా ఉంటారు. ఏది చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ చేయరు అనమాట. అందుకనే కదా ఇప్పుడు 15 మందిని కూడా చూస్తారు. లేకపోతే నాకు వచ్చిండేది కాదు యాక్చువల్లీ. లక్క. అంతే, అలాంటి డైరెక్టర్స్ జెమ్స్ నిజంగా చెప్పాలంటే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ కూడా నిజంగా ఇంత బాగా తీస్తారని చెప్పి. ఓకే, ఏంటి నీ కొన్ని రోజులు వెనక్కి వెళ్దాం, నీ జర్నీ ఏంటి? ఆర్టిస్ట్ అయిదామని ఎప్పుడు అనుకున్నావు? సో నేను 4 years ఉన్నప్పుడే నార్మల్గా ఫిల్మ్స్ చూసేవాడిని. 4 years నుంచే? అవునవును, నా ఫస్ట్ ఫిల్మ్ ఇష్క్ అనమాట. థియేటర్లో చూసావా? నా ఫస్ట్ మూవీ అది. సో ఇంక దాని తర్వాత మూవీస్ చూస్తూ ఒక రోజు అనిపించింది అనమాట, నాకు అక్కడ చూసుకోవాలని ఉంది. ఇలా మంచి బట్టలు వేసుకుని అలా ఎలివేషన్ పడుతూ నన్ను అలా ఒక 70 mm స్క్రీన్ మీద చూసుకోవాలని చెప్పి అనిపించింది. తర్వాత ఇంకా ఎవరు అడిగినా నువ్వు పెద్ద నాకు ఏమవుతావు అంటే నేను హీరోని అవుతా అని చెప్పేవాడిని. సో అలా కంటిన్యూ అయింది 10 years దాకా. అప్పటిదాకా చెప్తుంటే అందరూ చిన్నపిల్లలు ఊరికే అంటూ ఉంటాడు కావచ్చు అని చెప్పి వదిలేశారు. ఇంకా 10-11 years వచ్చినప్పుడు కూడా ఇంకెవరు చెప్తారు అంత కంటిన్యూస్గా. సో ఇంకా అప్పుడు మా పేరెంట్స్ ట్రై చేశారనమాట నా కోసం. యాక్చువల్లీ మా బోత్ పేరెంట్స్ వర్కింగ్ అనమాట. సో అయినా కానీ మా మదర్ సపోర్ట్ చేసి బాగా ట్రై చేశారు నా కోసం, మా చెల్లి కోసం. సూపర్. ఏంది, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా ఎన్ని చేస్తున్నావు? నెక్స్ట్ అప్కమింగ్ ఇప్పుడు స్పిరిట్ మూవీ చేస్తున్నా. సో స్పిరిట్ మూవీకి కూడా నేను డైరెక్ట్ ఆడిషన్స్ ఇచ్చాను. వాళ్ళు జీమెయిల్ పోస్ట్ చేశారు. సో దాని త్రూనే సెలెక్ట్ అయ్యాను. ఆల్ ఓవర్ ఇండియా కొంతమందిని తీసుకున్నారు. సో అందులో నేను ఒక పర్సన్ అనమాట. ఏంటి, ప్రభాస్ గారితో డైలాగ్స్ ఉన్నాయా ఏంటి? లేదు, ప్రభాస్ గారితో లేవు సీన్స్. సో రిహార్సల్స్ అయితే అయిపోయినాయి. బట్ ఆ రిహార్సల్స్లో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఆ రోజు కాస్ట్యూమ్స్ వేసుకుంటూ ఉన్నాను అనమాట ఒక చోట, కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ దగ్గర. ఆయన డైరెక్టర్ సందీప్ రెడ్డి, ఆయన ఇక్కడ ఎందుకు వస్తారు అనుకుని, అంటే ఎవరెందుకు వస్తారు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన సడన్గా ఎంట్రీ ఇచ్చారనమాట. ఆ గ్రీన్ కుర్తా వేసుకున్నారు. అప్పటిదాకా ప్రభాస్ గారిని డైనోసార్ అంటుంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఆయన్ని డైరెక్ట్గా ఎక్కువసేపు చూడలే, ఆయన యాక్టింగ్ చేయడం కానీ అలా చూడలేదు కదా. సో నాకు అర్థమయ్యేది కాదు. బట్ ఈయన అలా నడుచుకుంటూ వస్తున్నారు భయ్య, గూస్ బంప్స్ అసలు. ఇంక తర్వాత నుంచి నేను ఆయన్ని సందీప్ రెడ్డి అలా ఆ నేమ్ పెట్టి పిలవట్లేదు. అమ్మతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా డైనోసార్ అనే పిలుస్తా ఉన్నాను నేను. అసలు నిజంగా ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఒక ఆరా భయ్య, నిజంగా అది చెప్పలేము అసలు బయటికి. అది ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఎవరన్నా కానీ. సో సందీప్ రెడ్డి వంగ జూనియర్ ఆర్టిస్టులను కూడా ఆడిషన్ చేసి మరీ తీసుకుంటారు, ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సో నీతో ఏమైనా మాట్లాడారా సినిమా గురించి కానీ వచ్చి నీ గురించి? సో ఏంటంటే నేను కలిసాను సార్, నేను నా జర్నీ గురించి చెప్పాను. సో సార్ ఏమో నాకు సజెషన్ ఇచ్చారు లాస్ట్. ఏమని చెప్పారు? నువ్వు ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళు, కామ్గా కూల్గా అని చెప్పేసి చెప్పారు. సో ఈవెన్ నేను ప్రభాస్ ఫ్యాన్ని. సో ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పి చూపించాను అనమాట నేను పిక్స్. సో ఇలా స్పిరిట్ అన్నలాగా ఇలా కూడా చూపించాను. అండ్ నేను ఇంకోటి, ప్రభాస్ అన్న ఏ పోస్టర్ అయితే వస్తుందో, అన్న ఏ లుక్ అయితే కొత్తగా వస్తుందో అవన్నీ కూడా రీక్రియేట్ చేసేవాడిని. ఓకే, సూపర్. మిర్చి, ఇది సాహో, రాధేశ్యామ్, వర్షం, అన్ని రీక్రియేట్ చేశాడు. డైహార్డ్ ఫ్యాన్ నేను అందుకే.
సో ఇవన్నీ చూపించా. సార్ నేను అన్నకి చాలా పెద్ద ఫ్యాన్ సార్ అంటే, ఓ అవునా, నైస్ నైస్ అని చెప్పేసి చాలా బాగా మాట్లాడారు. నా కోసం టైం స్పేర్ చేసి కూడా చాలా ఫ్రీగా మాట్లాడారు. మనం ఇంటర్వ్యూస్లో చూస్తే అయ్యా ఏంటి నా ఇంత కోపంగా ఉన్నారు మనిషి అని చెప్పి భయం వేస్తుంది ఒక్కోసారి. బట్ నిజంగా ఆయన చాలా వెన్నెలాంటి మనిషి అన్న. బయటికి మాత్రం రౌద్రంగా రుద్రంగా కనిపిస్తారు, చాలా మంచి వ్యక్తి ఆయన, నిజంగా చాలా స్వీట్ పర్సన్ ఆయన. ఓకే. ఎట్టకేలకి చాలా తక్కువ వయసు, సెకండ్ ఇయర్ అనుకుంటా బహుశా. అవును, అంతే కదా. రామ్ చరణ్ గారితో చేసావు, ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ అంటున్నావు ఫేవరెట్ హీరోతో. సో ఇవన్నీ ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఆ హీరోలను చూస్తూ వాళ్ళు చేసే మూవీలు ఇన్స్పైర్ అవుతూ పెరిగాం. సో వాళ్ళ మూవీలో చేస్తున్నప్పుడు ఏంటి లోపల ఉన్న నీ యాక్టర్ హర్షిత్ ఏమంటున్నాడు? నాకైతే అది అసలు చెప్పలేని ఫీలింగ్ బ్రో. నేను యాక్చువల్లీ పుట్టింది ఎప్పుడంటే 2009 ఆగస్ట్ 2 అనమాట. ఇది మగధీర ఫిల్మ్ ఏమో July 31, 2009 రిలీజ్ అయింది. సో అదే వీక్ లో పుట్టడంతో ఈవెన్ మా మదర్ కూడా రామ్ చరణ్ అన్నకి బిగ్ ఫ్యాన్ అనమాట. సో తనేమో చూడలేకపోయింది, 9th month కాబట్టి, సో కుదరలేదు. సో ఇంక నాకేంటంటే మొత్తం చిన్నప్పుడు మంత్స్ బేబీ ఉన్నప్పుడల్లా మొత్తం నాకు మగధీర బొట్టు పెట్టేది అనమాట మా మదర్. సూపర్. సో మళ్ళీ తర్వాత హాట్‌స్టార్ యాడ్ చేయడం కానీ, అన్నని కలవడం కానీ, అది నిజంగా నాకు చాలా హ్యాపీ థింగ్. అప్పుడు అన్న నాకు అవును రామ్ చరణ్ డీపీ చూసాను నేను ఇన్స్టాలో. ఏంటది? డీపీనే కాదు, నాది లాక్ స్క్రీన్ కూడా మొత్తం అన్నదే పెట్టుకున్నాను. ఎలా 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 ఇది పెద్ద షూట్ అయితే కాదు, అది పెద్ద షూట్ కాదు ఇది. నేను హాట్‌స్టార్ యాడ్ చేశాను అనమాట అన్నతో 4 years బ్యాక్. ఓకే. సో అది కూడా అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. సెట్లో అది యాడ్ ఏమో జానీ మాస్టర్ కంపోజ్ చేశారనమాట. సో అందులో ఇలా నెత్తి మీద చేయబెట్టి ఇలా నిమిరేది ఉంటుంది సీన్. సో అదేమో ఆయన డాన్స్ చేస్తూ వచ్చి ఇలా అంటారనమాట. సో దానికి చాలా టేక్స్ అయినాయి, ఒక 20 to 25 టేక్స్ అలా అయినాయి కదా. సో ఇంక ప్రతిసారి ఆయన ఇలా ఇలా అంటుంటే నాకు బ్లెస్సింగ్ ఇచ్చినట్టు అనిపించేది, ఆరా టచ్ అయినట్టు నిజంగా. మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడల్లా వచ్చి ఒకసారి వచ్చి ఏం మూవీస్ చేసావు నువ్వు ఇది వరకు చరణ్ మాట్లాడారు మీరు? చరణ్ అన్న మాట్లాడారు. సూపర్. ఏం మూవీస్ చేసావు ఇది వరకు అంటే, నేను అప్పటికి ఎక్కువ ఫిల్మ్స్ చేయలేదు. సో చెప్పాను ఇలా బైజూ సైడ్ ఒకటి చేశాను, సోనీ 10 స్పోర్ట్స్ సైడ్ చేశాను, ఆచార్య పోస్టర్లో ఉన్నానని చెప్పి చూపించాను. ఓకే ఓకే కీప్ గోయింగ్ అని చెప్పేసి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పారు. సో అప్పుడు అడిగారు, సార్ మీతో ఒక ఫోటో కావాలంటే ఇప్పుడు కాదు తర్వాత షూట్ అయిపోయిన తర్వాత ఇస్తాను పిక్ అని చెప్పేసి అన్నారు. నాదేంటి షూట్ 3 PM అయిపోతే నేను 8 PM దాకా సెట్లో వెయిట్ చేశాను అన్న కోసం. ఓకే, ఫోటో కోసం. సో అన్నకి అప్పటిదాకా కంటిన్యూస్గా షూట్ జరుగుతూ ఉండే, అన్నకి 5 minutes బ్రేక్ దొరికింది, కంటిన్యూస్గా షూట్ చేశారు. అయ్యో అన్న పాపం అలసిపోయారు అని చెప్పి ఇంక మేమే అడగకుండా వదిలేస్తుంటే అన్న పక్కన నుంచి వెళ్తూ చూసారు, గమనించారు. ఇలా చూసి ఫోటో రెండు అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ అన్నకి పైన ఒక కోట్ ఉంటుంది అనమాట గ్రీన్ కలర్ది, అది తీసేసి మరి ఇది వైట్ కలర్ షర్ట్ పైదాకా బటన్స్ పెట్టుకుని పిక్ ఇచ్చారు అక్కడ. అన్న కూడా ఆ రోజు 3-4 times బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. అసలు అన్న మనిషి వేరన్న, నిజంగా చాలా లక్కీ నువ్వు అసలు. చాలా అక్కడికి మనుషులు అక్కడ ఎందుకు తమ్ముడు వెయిట్ చేస్తావు, ఇవ్వకపోతే మళ్ళీ ఫీల్ అవుతావు అని చెప్పేసి అంటే, ఇస్తే చాలా హ్యాపీ కదన్నా, ఇవ్వకపోతే ఏముంది ఏం కాదులే అని చెప్పేసి అనుకున్నా. ఇచ్చారు ఫైనలీ. ఓకే, సో పెద్ద జర్నీలో నువ్వు నేర్చుకుంది ఏంటి? మెయిన్ నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది బ్రో షూటింగ్ నుంచి. నేను ఇప్పటిదాకా అంత బిగ్ టెక్నీషియన్స్తో బిఫోర్ సలార్ మూవీలో పనిచేశాను, మళ్ళీ ఇప్పుడు పనిచేయడం నాకు ఇది చాలా ఇంకా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ, నేను లైఫ్ లాంగ్ చెరిష్ చేస్తాను ఈ మూమెంట్ని. ఎలా అంటే ఇప్పుడు డిఓపి రత్నవేలు గారు, ఈవెన్ అంతమంది లైట్ మెన్స్, ఆ మైక్ పట్టుకునే వాళ్ళు, వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ, ఎడిటింగ్ వాళ్ళు కానీ, స్పాట్ ఎడిటర్స్ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఆ ఒక్క సీన్ కోసం, ఆ ఒక్క షాట్ కోసం నాకు క్లోజ్అప్ పెట్టి అంతమంది వర్క్ చేశారు నా కోసం. అది నాకు ఎక్కడ లేని హై ఇస్తుంది బ్రో. అంటే భయం ఏం కాలేదా నీకు? ఎందుకంటే అంతమంది ముందలా అంటే డైలాగ్ చిన్నదే, లోపల ఉంటది కదా. భయం ఏం లేదు బ్రో. సింగిల్ టేక్ ఓకే అయింది అది?
సింగిల్ టేక్ అంటే ఇంకా అది డిపెండ్స్. ఇప్పుడు మనకి డిఓపి అదే కెమెరా ఒక్కోసారి మిస్టేక్ పోవచ్చు, అవునవును. ఒక్కోసారి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కానీ, ఒక్కోసారి లైట్ కానీ, ఒక్కోసారి యాక్టర్స్ కానీ, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా అవుతూ ఉంటాయి అన్నమాట ఫాల్ట్స్. సో దాన్ని బట్టి ఉంటాయి టేక్స్ మాక్సిమం. ఓకే. సో ఎట్టకేళ్ళకి బ్లాక్ బస్టర్ సక్సెస్ పెద్ది. అవును. సో ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేసావు? సో ఎమోషనల్ అయ్యావా ఎప్పుడైనా? సో ఏంటంటే ఫస్ట్ మూవీ సక్సెస్కి వస్తే నా రివ్యూ ఏంటంటే మూవీ చాలా బాగా తీశారు. చాలా బాగా తీసినారు. ఒక ఇన్స్పిరేషనల్ ఫిల్మ్. యాక్చువల్లీ ఇప్పటిదాకా నేను ఏ ఫిల్మ్కి చూడలేదు జనాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెప్పడం. కానీ ఈ మూవీతో ఎవరైతే ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నారో, ఎవరికైతే కొంతమందికి కాళ్ళు లేని వాళ్ళు కానీ అలా చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ వచ్చారు ఇన్స్టాగ్రామ్లో. మనకి షార్ట్స్ ఈ రీల్స్ వస్తాయి కదా, చాలామంది మల్టిపుల్ మెంబర్స్ అసలు చాలా వీడియోస్ చూశాను. అయ్యో ఇలా ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను, నాకు ఈ సినిమా చూసుకుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది, ఇంక నెక్స్ట్ టైం నుంచి మిస్ చేయను అని చెప్పి ఒక చాలా మంచి ఫిల్మ్ తీశారు. ఇది కలెక్షన్స్ థింగ్ పక్కన పెడితే జనాల్లోకి బాగా రీచ్ అయ్యారు బ్రో. జనాలు గుండెల్లో పెట్టేసుకున్నారు సినిమాని. నిజంగా చాలా మంది ఎమోషనల్ అయ్యారు సినిమా చూసుకుంటా. అనంత్ శ్రీరామ్ గారు రామాయణం ఉన్నంత కాలం పెద్ద సినిమా ఉంటుందని చెప్పారు. నాకు స్టార్టింగ్ ఎందుకో కాస్త స్టేట్మెంట్ కొంచెం ఎక్కువ చెప్పినట్టు అనిపించింది, కానీ తర్వాత సినిమా చూసి వీళ్ళందరి ఎమోషన్స్ కానీ వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూస్తే నిజం అనిపించింది నాకు. ఓకే, టోటల్గా నీ కెరీర్ ఎలా ఉంది? సో పెద్ద అవకాశం ఇచ్చినందుకు ఎవరికి థ్యాంక్స్ చెప్తావు? మెయిన్ అయితే బుచ్చిబాబు సార్కి అయితే నేను ఇప్పుడు రుణపడి ఉంటాను. అసలు నా లిస్ట్లో లేని ఫిల్మ్, నాకు డైలాగ్ ఉంటుందో కూడా తెలియదు, బట్ అంతమందిని చూసి నన్ను సెలెక్ట్ చేసి నాకు రోల్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత షూట్ జరగడం కానీ, అంత డబ్బింగ్ కానీ, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కాలేజ్లో కానీ అంతా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళందరూ విష్ చేయడం నిజంగా ఇట్ వాజ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. సో మీ అమ్మగారు చాలా, ఎందుకంటే నువ్వు చాలా చిన్న పిల్లోడప్పుడు నేను ఆడిషన్స్కి తీసుకెళ్ళి అంత కష్టపడి ఆవిడ ఇంత దాకా తీసుకొచ్చింది. సో ఏం చెప్తావు మీ అమ్మగారికి? ఏం చెప్పగలుగుతాం బ్రో, థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. ఎప్పటికీ రుణపడి ఉంటాను అంతే. ఇంకా నాకు మా మదర్ అంటే చాలా ఇష్టం. నాకు మా మదర్ కూడా యాక్చువల్లీ చిన్నప్పుడు సింగర్ అవుదాం అలా అని చెప్పేసి, బట్ అప్పుడు తీసుకెళ్ళడానికి ఎవరికి కుదురుతుంది చెప్పండి. 1982 1990 ఆ టైంలో అంటే కుదరదు కదా. ఏమైనా కాంటాక్ట్స్ కానీ ఏమీ ఉండవు కదా. నేను ఎలాగో అవ్వలేకపోయాను, మా పిల్లలన్నా అవ్వాలి అని చెప్పి మా మదర్ చాలా కష్టపడ్డారు. మా కోసం ఎన్నో మాటలు అలా పడ్డం కానీ చాలా కష్టపడ్డారు మా మదర్ కూడా. ఏంటి నెగిటివ్ అంటే నువ్వు యాక్టర్గా నేను ట్రై చేస్తున్నప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తారా? నేను నార్మల్గా ఇప్పుడు హ్యూమిలియేషన్స్ కానీ, సీన్స్ డిలీట్ అవ్వడం కానీ, రీప్లేస్మెంట్స్ అవి ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఎప్పుడైనా ఇబ్బంది పడ్డావు? ఎందుకంటే సీన్లు తీసేసి మీది షూటింగ్ చేసేసి డిలీట్ చేసి నిన్ను పెట్టి వద్దు వేరే అబ్బాయిని పెడదామని అప్పుడు ఎప్పుడైనా జరిగిందా నీకు? కొన్ని జరిగాయి కానీ, బట్ యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఈవెన్ రవితేజ గారు కానీ, ఇప్పుడు ఈవెన్ రజనీకాంత్ గారు, ఇలా చాలామంది కష్టపడి వచ్చారు కదా, వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీకి వచ్చిన ఎవరన్నా ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే బ్రో, లేకపోతే కష్టం నిలదొక్కుకోవడం ఇలా ఒక ఇండస్ట్రీలో. మనం ఇప్పుడు స్పోర్ట్స్కి వెళ్ళినా కానీ, మ్యూజిక్కి వెళ్ళినా, ఏ రంగంలోకి వెళ్ళినా పాలిటిక్స్ అనేవి మెయిన్ థింగ్. అసలు అవి ఎలా అన్నా ఉంటాయి, అవి లేకుండా ఏ ఒక్క చోటు ఉండదు. అవన్నీ తట్టుకొని వచ్చినోడే గట్టిగా నిలబడిపోతాడు. ఫేస్ చేసావా నువ్వు? గట్టిగా ఫేస్ చేసినట్టు ఎక్కడ? 7 years కదా బ్రో, చాలా ఇబ్బందులు పడ్డావు. ఎవరైనా డబ్బులు అడిగారా ఆర్టిస్ట్కి అవకాశం ఇస్తా డబ్బులు ఇచ్చేయండి అని? కొన్ని జరిగాయి కానీ దిస్ ఆల్ థింగ్స్ హ్యాపెన్, ఇంక మనం ఏమి చేయలేం. సో యాక్చువల్లీ సలార్ పార్ట్ 1లో కూడా నేను యాక్ట్ చేశాను ఒక విలన్ రోల్లో. అది కూడా 2 days షూట్ జరిగింది ఫిల్మ్ సిటీలో. తర్వాత డబ్బింగ్కి పిలవలేదు అనమాట. అయ్యో ఏంటి పిలవలేదు, సరే వేరే వాళ్ళతో చెప్పించుంటారు రిలీజ్ చేస్తారులే అని చెప్పి అనుకున్నా. తీరా చూస్తే రిలీజ్ రోజేమో
నేను లేని ఫిలింలో. అయ్యో. ఫస్ట్ బాధేసింది. తర్వాత కాల్ చేసి అడిగితే అక్కడ ఏడి రామన్న అని చెప్పి ఒక అన్న ఉంటారు. సో ఆ అన్న చెప్పారు, ఇది పార్ట్ 1లో కాదు తమ్ముడు, పార్ట్ 2లో వేస్తాం నీ రోల్ అని చెప్పేసి అన్నారు. ఓకే ఓకే అనుకున్నాను. అప్పుడు అర్థమైంది. అప్పటిదాకా నేను స్టడీస్ మూవీస్ రెండు బ్యాలెన్స్ చేసేవాడిని కాదు నేను. సర్లే ఏముంది అని చెప్పి లైట్ తీసుకునేవాడిని. కానీ ఇంకా అది అలా జరిగిన తర్వాత అర్థమైంది, ఏది మనం అనుకున్నట్టు జరగదు. సో ఇవన్నీ ఇలా అన్స్టేబుల్గానే ఉంటే, స్టేబుల్గా ఉండేది ఒకటే నువ్వు చదువుకుంటే నీ కెరీర్ నీ చేతిలో ఉంటుందని ఒక రియలైజేషన్ వచ్చింది నాకు. సో ఇంకప్పుడు స్టార్ట్ చేశాను చదవడం 10th నుంచి. మెయిన్ సలార్ మూవీ అయితే నాకు గట్టి రియలైజేషన్ ఇచ్చింది బ్రో. గుణపాఠం. అది గుణపాఠం అంతే, లైఫ్ లెసన్. ఇంకంతా దేవుడి దయ. ఎప్పుడు మనం రియలైజ్ అవ్వాలని ఉంటే అప్పుడే అవుతాం. సో ఇప్పుడు ఓవరాల్గా హ్యాపీనా నువ్వు మీ పేరెంట్స్ అందరూ హ్యాపీ? చెప్పాను కదా, లిస్ట్లోనే లేదు ఫిల్మ్. అలాంటిది ఇంత పెద్ద థింగ్ అవుతుందని నా లైఫ్లో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇప్పుడు ఎవరైనా గుర్తుపట్టి సెల్ఫీలు దిగారా? లేదు ఇప్పుడు దాకా. ఇంకా నువ్వు తిరుగుతుంటావు కదా బయట, గుర్తుపట్టలేదా? గుర్తుపట్టారు. సెల్ఫీస్ అయితే దిగలేదు కానీ గుర్తుపెట్టారు చాలా మంది. నేను నీ క్యారెక్టర్ చూసినప్పుడు నేను తమిళ్ అనుకున్నా. ఓకే. అంటే వాళ్ళు ఇంకా ఊరోళ్ళ కదా, సో వాళ్ళ అంబర్ పౌడర్ అలా మేకప్ అంతా చేశారు. నీకు ఎవరైనా చెప్పారా తమిళ్లా ఉన్నావు అని? యా చెప్తారు చాలా మంది. ఐ ఆఫెన్ హియర్ దోస్ థింగ్స్. ఏంటి నీ గోల్? నెక్స్ట్ హీరోనా ఏంటి రాబోయే రోజుల్లో? ఏం చేద్దాం అనుకో? చిన్నప్పటి నుంచి నా గోల్ హీరో అవ్వాలనే ఉండేది. యాక్చువల్లీ నేను స్ట్రే కౌస్, స్ట్రే యానిమల్స్ వీటన్నిటిని చూసుకుంటాను అనమాట, ఫుడ్ పెట్టి అలాగా. ఐ లవ్ యానిమల్స్ యాక్చువల్లీ, మెయిన్లీ యానిమల్ లవర్వా? యా. సో నేను వాటన్నిటిని చూసాను. ఈవెన్ మా ఇంటి దగ్గర కూడా ఒక డాగ్ బర్త్ ఇచ్చింది వాళ్ళ పిల్లలకి. సో అవన్నీ చనిపోయినాయి. నాకు చాలా హర్టింగ్ అనిపించింది. ఇవన్నీ పాపం అంటే రోడ్ మీద వాళ్ళు గుద్దుకుని వెళ్ళిపోతారు, అసలు ఒక ప్రాణం కింద కూడా చూడరు వాటిని. అసలు ఏంటో అసలు చాలా ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తారు బ్రో. నేను లాస్ట్కి ఒక కుక్క ఉంటే దాన్ని చాలా బాగా చూసుకున్నాను. అమ్మాయి ఒకటి ఉంది అనుకుని చాలా క్లోజ్ బాండింగ్ అనమాట. ఆవిడెవడో తాగేస్తున్నాడు, రాడ్ తీసుకుని దాన్ని నెత్తి మీద కొట్టాడు. అయ్యో, అంత ఇన్హ్యూమన్గా ఉంటున్నారు జనాలు. నాకు ఎందుకు అది చాలా హర్టింగ్ అనిపించింది. ఎందుకు అబ్బాయి వీళ్ళు ఇలా ఉంటున్నారు, వీటి కోసం స్ట్రేస్ షెల్టర్స్ కట్టాలి, వీటిని చూసుకోవడానికి ఒక ఫర్మ్ పెట్టాలి, ఒక ఫౌండేషన్ పెట్టాలి అని చెప్పి అనిపించింది నాకు. ఫ్యూచర్ నువ్వు పెడదులే. అదే కొన్ని కాస్త అమౌంట్ ఎర్న్ చేయాలి. అందుకనే ఇప్పుడు నేను అబ్రాడ్ ప్లాన్ చేసుకున్న స్టడీస్. అబ్రాడ్ వెళ్తావా? యా. సో కొన్ని క్రోర్స్ ఎర్న్ చేసి ఇలా చారిటీ కోసం, అందుకనే ఎక్కువ మనీ ఎర్న్ చేయడం కోసమే. మరి మూవీ ఏంటి? మూవీస్ యాక్టింగ్ చేయాలి? దీన్ని అయితే వదలను బ్రో. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ డెఫినెట్లీ. ఇప్పుడు మనకి ఫౌండేషన్స్ వీళ్ళు పెట్టారు చూడండి. ఇప్పుడు సూర్య గారు అగ్రం ఫౌండేషన్ అని, ఇప్పుడు బసవతారకం హాస్పిటల్ బాలకృష్ణ గారు, ఇప్పుడు మన మహేష్ బాబు గారు కానీ. సో ఇలా చాలా మంది చారిటీ థింగ్స్ చేశారు. ఇప్పుడు రాఘవ లారెన్స్ గారు. సో ఇలా నాకు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంది హెల్ప్ చేశారు. అవునవును. ఈవెన్ ఆయన డెప్యూటీ సీఎం కాకముందు కూడా ఆయన ఓన్ మనీతో కూడా హెల్ప్ చేయాలనే కదా ఆయన థింగ్ అనేది. ఇప్పుడు కూడా చెప్పారు మనకి, ఈవెన్ ఈ రెమ్యూనరేషన్ కూడా నేను తీసుకునేది జనాల కోసమే, నా కోసం కాదని చెప్పి. ఈవెన్ ఆయన ల్యాండ్స్ కానీ అవన్నీ అమ్మేసి కూడా ఆయన ఎంత సేవ చేయాలో అంత సేవ చేశారు బ్రో. నిజంగా చెప్తున్నా, హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్. అలాంటి ఆయన డీసీఎం కాదు కదా, పిఎం అయినా కానీ అసలు ఆశ్చర్యపోనక్కర్లేదు. హీ డిజర్వ్స్ దిస్ ఆల్ థింగ్స్. ఓకే. సో హర్షిత్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. 17 years కదా నీకు? అవును. 17 years వయసులో ఇంత మెచ్యూరిటీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. సో ఆల్ ద బెస్ట్. నువ్వు ఇంకా మంచి మూవీలు చేయాలి, పై స్థాయికి వెళ్ళాలి. సో మా ట్యాగ్ తెలుగు నుంచి ఇంకా ఏమైనా చెప్తావా? సో మెయిన్ అయితే రివ్యూస్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు బ్రో. సో ఏంటంటే, నార్మల్ ఇప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయితే మీ ఒపీనియన్తో మీరు వెళ్ళి చూడండి థియేటర్స్లో. అలా అని చెప్పి ఒకవేళ మీ ఒపీనియన్ చెప్పాలి బయట ఎవరైనా రివ్యూ అడిగితే. అంతేగాని హేట్రెడ్ చూపిస్తున్నారు చాలామంది కూడా. ఈ సినిమా నచ్చలేదు బ్రో, అసలు ఆడెవరు తీసాడు సినిమా, ఈడు అసలు సరిగ్గా చేయలేదు, అసలు వేస్ట్ సినిమా అని అసలు
అలా హేట్రెడ్ చూపించకండి బ్రో. అది నిజంగా ఒక ఫిలిం తీసిన టెక్నీషియన్స్ అనేవాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళకి సినిమా అనేది ఒక బేబీ లాంటిది. దాన్ని చాలా చక్కగా చూసుకుని సినిమా థియేటర్స్లో రిలీజ్ చేస్తారు. అలాంటిది ఇప్పుడు ఈవెన్ పైరసీ కూడా జరుగుతుంది. అవన్నీ ఎంకరేజ్ చేయొద్దు అసలు. ఈవెన్ మీకు రివ్యూ ఇవ్వాలనిపిస్తే మీ ఒపీనియన్ చెప్పండి. డోంట్ షో హేట్రెడ్. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే. ఓకే, నైస్. అండ్ నీకు సొసైటీ మీద అండ్ సినిమా మీద చాలా ప్రేమ ఉందనుకుంటున్నాను నేనైతే. యా. ఓకే, నాకు యాక్చువల్లీ రోజుకో సినిమా లేకపోతే ముద్ద దిగేది. ముగ్గుతుంది కదా. కాకపోతే ఇప్పుడు టైం కుదరట్లేదు కాబట్టి సినిమాస్ ఎక్కువ చూడట్లేదు. బట్ ఐ ఆఫెన్ గో టు థియేటర్స్. ఓకే, సో లాస్ట్ ర్యాపిడ్ ఫైర్. నీకు టాలీవుడ్ బిగ్ హీరోస్ నేమ్స్ చెప్తా, టకటగా చెప్తా. నువ్వు ఫటాఫట వాళ్ళని చూస్తే నీకు ఏం గుర్తుకొస్తుంది? ఫస్ట్ మూవీ కానివ్వచ్చు, సో ఒక డైలాగ్ కానివ్వచ్చు, ఏది అని చెప్పొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారు. బాలయ్య బాబు గారు చాలా మంచి మనసు. ఓకే, నాగార్జున గారు. యంగ్ అండ్ ఎనర్జెటిక్, అంటే యంగ్గా కనిపిస్తారు బాగా లుక్. ఎంత ఏజ్డ్ అయినా కానీ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఆయన. ఓకే, వెంకటేష్ గారు. స్వాగ్, ఆయన కామెడీ టైమింగ్, హీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు ఆయన ఎనర్జీ కూడా ఎవరు మ్యాచ్ చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు. ఆయన అసలు చెప్పడానికి కూడా మాటలు రావు. అలా కొత్త క్రియేట్ చేయాలి ఆయన కోసం. హీఈస్ అ బిగ్ మ్యాన్. చాలా మంచి మనసు ఆయన కూడా. హీఈస్ అ వెరీ గుడ్ మ్యాన్. మహేష్ బాబు గారు. ఎన్ని హార్ట్ సర్జరీలు చేయించారు. ఆయన కామ్గా ఉంటారు, చాలా జోవియల్గా ఉంటారు. ఆయన పని ఆయన చూసుకుంటారు, పక్కన వాళ్ళకి ఏదైనా కావాలన్నా చూసుకుంటారు. అసలు చిన్నపిల్లలకి అంతమందికి హార్ట్ ఆపరేషన్ చేయాల్సిన నీడ్ ఏముంటుంది బ్రో చెప్పండి? నాకు మనీ ఉన్నాయి, నేను పెద్ద హీరోని, సూపర్ స్టార్ కృష్ణ కొడుకుని అని చెప్పి ఒక యాటిట్యూడ్ చూపించి ఉండొచ్చు. కానీ బట్ ఆయన హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. ఆయన సన్ గౌతమ్కి చిన్న హార్ట్ ఇంతే ఉన్నాడు పుట్టినప్పుడు. మాకు డబ్బులు ఉన్నాయి సరిపోయింది, మరి లేని వాళ్ళ పరిస్థితి అని చెప్పి అంత ఆలోచించి ఆయన హీ టుక్ ఎ వెరీ బిగ్ స్టెప్. ఓకే, అల్లు అర్జున్ గారు. హార్డ్ వర్కింగ్. ఆయన అంత ప్రొడ్యూసర్ కొడుకై ఉండి కూడా ఆయన ఇప్పుడు డాన్సులు కానీ యాక్టింగ్ కానీ, ఇప్పుడు పుష్ప 2కి నేషనల్ అవార్డు వచ్చింది చూడండి. అసలు నిజంగా అది యాక్టింగ్ వచ్చింది. ఆయన యాక్టింగ్ నిజంగా ఆయన చాలా కష్టపడతారు బ్రో. ఆయన ఒక ఐడెంటిటీ సంపాదించుకున్నారు ఆయన. సో మీ సినిమా పెద్ది రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? ఆయన ధర్మం, ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు ఆయన చూస్తే. సూపర్. సో ఆయన ఎనర్జీ కూడా అలానే ఉంటుంది బ్రో. ఆయనను చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, నేను ఆయనలానే అని చెప్పి. ఎందుకంటే నేను హనుమంతుడికి చాలా పెద్ద భక్తుడిని. ఏమైనా అయ్యప్ప స్వామి మాలన్నా కానీ నాకు ఒక ఎమోషన్ లాంటిది. సో ఆయనను చూస్తే నన్ను చూసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ప్రభాస్. డార్లింగ్, అందరూ వాడు. డార్లింగ్ అందరూ వాడా? అసలు ఒక 2 times చూసాను బ్రో నేను. రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు నేను అన్నను కలవడానికి వెళ్ళాను అనమాట. హడావిడిలో బౌన్సర్స్ నన్ను ఇలా పక్కకి తోసేసారు. అయినా దగ్గరకు వచ్చి డార్లింగ్ డార్లింగ్ ఏం కాలేదు కదా ఏ ఫ్యాన్స్ రా చూసుకోండి రా దొబ్బకండి అలాగా అని చెప్పి వెళ్ళిపోయారు. ఏంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. అన్నతో మాట్లాడదాం అనుకున్నా, నేనేమో పెద్ద ఫ్యాన్ని అని చెప్పి ఫీల్ అయ్యాను. ఒకసారి మా చెల్లితో పాటు సలా సెట్కి వెళ్ళినప్పుడు చూశాను. నేను ఇక్కడ ఉంటే డార్లింగ్ అక్కడ 100 meters ముందు ఉన్నాడు. పరిగెత్తుకుని వెళ్ళి హగ్ చేసుకోవాలి, అన్నా నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ అన్నా అని చెప్పి మాట్లాడాలనిపించింది. కానీ ఇంకా అవన్నీ కుదిరితే దూరం నుంచి ఒక కారు ఉంటే దాని వెనకాలకి వెళ్ళి ఏడ్చుకొని వెళ్ళిపోయాను. అయ్యో డార్లింగ్ కలవలేకపోయానని. సో కలిస్తేనే నేను చాలా హ్యాపీగా ఉంటాను బ్రో. అన్నతో టైం స్పెండ్ చేస్తే అన్నం దగ్గరగా చూసినా నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాకు అయ్యో కలవలేకపోయానని చెప్పి. నాకు అన్న అంటే చాలా ఇష్టం. నాకు డైహార్డ్ ఫ్యాన్ నిజంగా. డబ్బింగ్ ఆర్టిస్టా? అవునవును. సో నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సో నా ఫస్ట్ డబ్బింగ్ వచ్చేసి మాస్టర్ మూవీ అనమాట. ఎవరికి చెప్పిన? అందులో ఉల్లి అనే చిన్నపిల్లడు నీకొంతేనా అది? అవునవును. ఓకే, భలే ఉంటది. 2021 టైంలో జరిగింది. సో చెన్నైలో జరిగింది అనమాట డబ్బింగ్.
సో చాలా హ్యాపీ అనిపించింది. నా ఫస్ట్ బిగ్ రెమ్యూనరేషన్. మళ్ళీ మార్నింగ్ చెన్నై ఫ్లైట్ వేసి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ ఫ్లైట్ వేశారు. నాకు నువ్వే సినిమాలో శ్రేయా శరణ్ ఈవినింగ్ ముంబై తీసుకెళ్ళి అక్కడ సీ దగ్గర తినిపించి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ తీసుకొస్తారు కదా, అలా అనిపించిందా? అలా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది నాకు. బాగా చూసుకున్నారు. ఏమన్నా ఇప్పుడు ఒకే ఒక జీవితం మూవీలో కూడా నేను డబ్బింగ్ చెప్పాను. అందులో ప్రియదర్శి చిన్నప్పుడు క్యారెక్టర్ చైతు అని ఉంటుంది, దానికి కూడా చెప్పాను అనమాట. శ్రీకార్తిక్ అని చెప్పి డైరెక్టర్, హీఈస్ ఆల్సో వెరీ స్వీట్ పర్సన్. నాకు నిజంగా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అదే చెప్తాను. నిజంగా చాలా మంచి ఆయన కూడా. సో సూపర్ హర్షిత్, నీ జర్నీ చాలా బాగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో నువ్వు మంచి హీరో కావాలని కోరుకుంటున్నా. అండ్ సో చూసారు కదా ఫ్రెండ్స్, మన పెద్ది హర్షిత్ ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ. అండ్ ప్రభాస్ గారికి బిగ్ ఫ్యాన్ అంట. చూసుకోండి, మీ ప్రభాస్ ఫ్యాన్స్ మీరే జై రెబల్ స్టార్ ఆదరించాలి. నెక్స్ట్ హీరో అవుదామని ఉన్నాడు. సో ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనం అందరం కోరుకుందాం. సో పెద్ద సినిమాలో మనోడి క్యారెక్టర్ ఎలా అనిపించింది, అలాగే మాస్టర్ సినిమాలో ఉల్లి క్యారెక్టర్కి చిన్న అబ్బాయి క్యారెక్టర్ కూడా డబ్బింగ్ చెప్పారంట, అది కూడా ఎలా అనిపించింది. సో రాబోయే సినిమాల్లో కూడా ఎలా చేస్తారో ఇక ముందు చూద్దాం మనం. సో మనోడు యాక్టింగ్ నచ్చినట్టయితే పెద్దలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఇంటర్వ్యూలు కావాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ దిస్ ఇస్ సాయి చరణ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.